ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ5,000 జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బొబ్బిలికుంట పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సాజిద్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఫైన్ బుక్ ఇచ్చారు కదా, ఎప్పుడు వచ్చినా ఏదైనా ఇష్యూస్ అయితే చైర్మన్ సాబ్ ఉంటారు, వైస్ చైర్మన్ గారు ఉంటారు, ఖాళీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. जो भी कचरा डाले उनके लिए मैं रिकमेंड नहीं करता। మీరు కూడా ऑन रिकॉर्ड ऑन खाली में बोल रहा हूँ, कैमरे में बोल रहा हूँ, कचरा कोई भी डाले दे मैं रिकमेंड नहीं करता। कचरा डालना है कचरे की बंडी में डालो, ऑटो में डालो, यहाँ पे जाके कचरा डाल के पब्लिक को परेशान करने का क्या है? हाँ, पब्लिक को परेशान करने का ఇవాళ నుంచి ఈ చుట్టూ వార్డ్ హాస్పిటల్ పిలుచుకొని దేవాలని బిల్ కలెక్టర్ అలా మిషన్లు వస్తుంది ట్రైన్ కాంటాక్ట్ అది ఇమీడియట్గా ఇవాళ నుంచి పెట్టుకోండి. ఒక్క వారం రోజులు మీరు టైప్ చేశారు. ఇప్పుడు చర్చి రోడ్ ఎంత కంట్రోల్ అయింది? వారం రోజులు నేను చార్జ్ అందరం నిలబడడం कंट्रोल है। 15 दिन से अपन यहाँ पे लिखे लगे कचरा डाले तो फाइन होता है, लिखे लगे नहीं सुन रहे, फाइन डालो 5,000 डालो, कचरा डाले से वालों को 5,000 डालो, गाड़ी का नंबर लो, नहीं सुने तो पुलिस स्टेशन में एप्लीकेशन दो, साहब इन कचरा का फाइन नहीं भर रहे कर रहे, ऐसा एकदम बताओ। म्यूनसिपल जवान बोले तो 20 साल पहले हम लोग रहते थे बचपन में। మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని సితారా థియేటర్ పక్కలో గల బొబ్బిలికుంట కట్టపై బొబ్బిలికుంట పరిసరాలన్నీ కూడా మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లలో చెత్త వేసి దుర్వాసన వస్తుందని మరి ఈ 2-3 కాలనీలకు సంబంధించిన ప్రజలు మున్సిపల్లో కంప్లైంట్ ఇవ్వడము, వార్డు వైస్ చైర్మన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈరోజు మరి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టరు, చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, ఈ కాలనీ పెద్దలందరం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బొబ్బిలికుంట కట్ట పరిసరాలన్నీ కూడా మనుషులు నడిచే విధంగా లేకుండా దుర్వాసన వెదజల్లుతూ చాలా ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. వెంటనే మున్సిపల్ సిబ్బందిని, ట్రాక్టర్, జేసీబీలను పిలిపించి మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చెత్త అంతా కూడా ఇక్కడి నుంచి తీపిచ్చి క్లియర్ చేయించే, మొత్తం అంతా క్లియర్ చేయించే పని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. మరి ఆ పనిలో భాగంగా ఈరోజు మున్సిపల్ వర్కర్లు మరియు మున్సిపల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వాడుతున్నాము. ఇక్కడ కాలనీ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఎవ్వరు కూడా దయచేసి ఓపెన్ ప్రదేశాలలో చెత్త వేయకండి. మీకు మున్సిపల్ ట్రాక్టర్ వస్తుంది, మున్సిపల్ ఆటో వస్తుంది, దయచేసి చెత్త రానున్న వర్షాకాలంలో ఒకవేళ చెత్త ఉండడం వల్ల దానివల్ల రోగాలు, దోమలు, వాసన మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకండి. మున్సిపల్ ట్రాక్టర్ కానీ ఆటో కానీ రాని ఎడల మీరు ఇమ్మీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ కండి, కమిషనర్ను కాంటాక్ట్ కండి, మేము ఇమ్మీడియట్లీ దాన్ని సాల్వ్ చేస్తాం. కానీ ఇట్లా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చల్లడం వల్ల అక్కడ నివసించే ప్రజలకు మరి చాలా ఇబ్బంది అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి బహిరంగ ప్రదేశాల్లో చెత్త చల్లడం వల్ల మరి ఇక ముందు ఫ్యూచర్లో ఫైన్లు కూడా వేసే పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఫైన్ వేసిన తర్వాత ఏం చేయలేము, చెత్తను మున్సిపల్ ట్రాక్టర్ లేకపోతే మున్సిపల్ ఆటోలలో వేయండి.
म्यूनसिपल चेयरमैन साहब और कमिश्नर साहब और म्यूनसिपल का स्टाफ भी यहाँ पर आके पूरा विज़िट करे। बबली कुंटा में जो लोग संगारेड्डी से अतराफ़ के आसपास के जो भी लोग हैं रातों में दिन में आके कचरा डाल रहे, पूरा गंदगी फैला दे रहे, तो मैं भी कमिश्नर साहब और चेयरमैन साहब हम लोग मिलकर डिसाइड करें कि जो भी यहाँ पे कचरा डालेंगे उसके लिए 5,000 रुपये फ़ाइन बराबर लगेंगे, चाहे कोई भी हो। बाद में कचरा डालने के बाद फिर रिकमेंड करना, फिर कैंसिल करना हरगिज़ नहीं होता। इसीलिए मैं आप लोगों से ख़ास तौर पे संगारेड्डी के आवाम से गुजारिश करता हूँ कि आप लोग रास्तों पे और तालाबों के बिल्कुल कोने में कचरा मत डालो। कचरे के लिए सेपरेट गाड़ी, ट्रैक्टर, जो भी ऑटो आता है उसको बराबर उसमें डालो। अगर ऑटो वगैरह पाबंदी से नहीं आ रहा तो हम आपको बोलो, कमिश्नर साहब को बोलो, म्यूनसिपल के स्टाफ एसआई साहब को बोलो, बहरहाल जो भी है उनको बोलने के लिए हम हिदायत दे रहे हैं। और एक चीज़ क्या है, बारिश का मौसम शुरू हो रहा, बारिश का मौसम शुरू होता ना मलकापुर संगारेड्डी का तमाम पानी ये बबली कुंटा चेरू में आता, यहाँ से फिर महबूब सागर में जाता। तो फिर हम लोग म्यूनसिपल के पूरे कमिश्नर साहब, चेयरमैन साहब हम लोग बैठ के कल रात में बैठ के डिसाइड करें कि भाई ये पानी आ रहा, साफ़ सफाई नहीं रहने से पानी बाहर घरों में आके कल के दिन प्रॉब्लम नहीं होना, इसीलिए जो है सो स्पेशल जेसीबी वगैरह जो भी है लगा के, ट्रैक्टर्स वगैरह लगा के बबली कुंटा का ड्रेन पूरा साफ़ कर रहे ताकि ये पानी आसानी से महबूब सागर में चले आना, कोई घर वालों को तकलीफ़ न होना। बहरहाल ये तमाम चीज़ें हम पब्लिक के लिए सोच रहे, पब्लिक भी हमको कोऑपरेट करना, ये कचरे वगैरह नहीं डालना। बहरहाल आप लोगों से ख़ास गुजारिश यही है, ख़ास स्पेशल गुजारिश यही है कि भाई कचरा मत डालिए। कचरा डालने से वो पानी नहीं मिलता, उसे डेंगू, मलेरिया सब आता है, ऑलरेडी कमिश्नर साहब बोले। बहरहाल तमाम लोगों से गुजारिश है साफ़ सफाई का ख्याल रखें। చైర్మన్ గారి రిక్వెస్ట్ మేరకు బొబ్బిలికుంట పరిసర ప్రాంతాల్లో విజిట్ చేయడం జరిగింది. బొబ్బిలికుంట కట్టపైన ప్రజలు బహిరంగంగా చెత్త వేయడం వల్ల ఈ కాలనీ వాళ్ళు దాదాపు 6 వార్డుల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని వైస్ చైర్మన్ గారు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా బొబ్బిలికుంట నుంచి మహబూబ్ సాగర్కి వెళ్ళే కెనాల్ అనేది ఒకటి క్లీన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కట్టపైన ఉన్న కచరా అంతా క్లియర్ చేసి ఇది కూడా కట్ట కొంత సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. దీనివల్ల చివరిగా బాధితులు అయ్యేది ప్రజలు మాత్రమే. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు అండ్ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి కుక్క కాటు కరవడం, కుక్కలు సంచారం పెరగడం, అదేవిధంగా దోమల ఎఫెక్ట్ వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రజలు కూడా గమనించాలి, మేము ఎంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా చెత్త బయట వేయకుండా మున్సిపల్ ఆటోస్కి ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. అండ్ ఈ రోజు నుంచి వెళ్ళి ఈ బొబ్బిలికుంట కట్టపైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా చెత్త బండ్లపైన తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఖచ్చితంగా వాళ్ళకు 5,000 రూపాయల పెనాల్టీ కూడా విధించడం జరుగుతూ ఉంది. సో అది ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దయచేసి ప్రజలు ఎవరు కూడా ఇట్లా చెత్త బయట వేయకుండా చెత్త బండికే ఇవ్వాలి. అదేవిధంగా చాలామంది డ్రైనేజీలలో ఈ చెత్త కవర్లు వేయడం వల్ల వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలం ఈ కల్వర్ట్స్ కింద అక్కడ ఈ కవర్స్ అన్ని జామ్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యి రోడ్డు మీదకి వస్తుంది వాటర్. దీనివల్ల చివరిగా మళ్ళా సఫర్ అయ్యేది ప్రజలే. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఆ చెత్త అనేది మోర్లలో వేయకండి. మోర్లు వేస్తే మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెత్త బండికి మాత్రమే వేయండి, ఎక్కడ కూడా వేయకండి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.